హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాలక్ష్మి థాట్స్. ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్, త్రిబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న చికెన్ని పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేస్తూ చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి, ఎందుకంటే మనము దీన్ని డీప్ ఫ్రై చేయలే కదా, అందుకే ఆయిల్లోనే ఎగ్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు కడాయిలో మొత్తం మిక్స్ చేయాలి. ఎగ్ని కలుపుతూ అలా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, అల్లం, వెల్లుల్లి, అన్నీ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటిని మనము ఈ ప్యాన్లో వేసి ఒక్కొక్కటిగా వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కదా, ఫ్రైగా ఉండాలి అంతా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ ముక్కలు యాడ్ చేసేస్తున్నాం ఒక్కొక్కటిగా. బీన్స్, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేసాం. ఈ ఫ్రై అయిన వాటిల్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ మిక్సప్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా మనము అల్లం వెల్లుల్లి పట్టాలి కదా, అదంతా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన వాటిలో మనము కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం అదే అన్నము గాలికి ఆరబెట్టుకోవాలి. మనం పొడి పొడిగా వస్తుంది రైస్. అంతా రైస్ యాడ్ చేసేసి సాల్ట్, పెప్పరు, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా కెచప్, షేజ్వాన్ చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీ, టమాటా కెచప్, కొంచెం మనము స్ట్రీట్ స్టైల్లో చేసుకుంటున్నాం కదా, అందుకే షేజ్వాన్ చట్నీ కూడా యూజ్ చేస్తున్నాము. టేస్ట్ కూడా బాగుంటుంది. చివరిగా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి అన్నీ ఒకసారి మిక్స్ చేయాలి. దీన్ని ఎక్కువగా కలుపుతూనే ఉండాలి, చేతులకు ఎక్కువ పని ఉంటుంది, ఎక్సర్సైజ్ అవుతుంది బాగా. సాల్ట్ తగినంత చూసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చివరిగా మన స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.